ఈ దీవెనలు ఇవ్వడంలో కొన్ని చివరిగా మహర్షి గారు మనకి కొన్ని చక్కటి ఉదాహరణలు చెప్తారు. వాటిల్లో ఒక రెండు చెప్పుకుందాం మనం. ఒక ఫ్యామిలీలో ఇద్దరు అన్నదమ్ములు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. ఆ కాలంలో మహర్షి గారు స్పీచెస్ ఇస్తున్న కాలంలో ఆయన వేదాధ్యాన్ని ప్రాపగండా చేస్తున్న ఆ రోజుల్లో మనీ వాల్యూ అంత ఎక్కువ ఏం లేదు. వాళ్ళు ఏదో ఒక చోట ఎవరికో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 5,000 రూపీస్ అప్పుగా ఇచ్చారట. వాళ్ళు తీసుకున్నారు, వాడుకున్నారు. తర్వాత సంవత్సరాలు జరిగిపోతున్నా అప్పు తీర్చటం లేదు. ఆ రోజుల్లో ఆ మనీకి ఎంతో వాల్యూ ఉంది. అనేక రకాల ఇస్తా ఉంటారు కానీ ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మహర్షి గారి దగ్గరికి ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. వాళ్ళు మరి మా దగ్గర డాక్యుమెంట్స్ ఏమి కాగితాలు లేవు కోర్టుకు ఎక్కడానికి, ఈ పరిస్థితుల్లో మాకు డబ్బులు ఎలా వెనక్కి వస్తాయి అని అడిగితే మహర్షి గారు వాళ్ళకి దీక్షలు ఇచ్చారు. దీక్షలు ఇచ్చి మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేసినప్పుడు ఏ వ్యక్తికైతే మీరు అలా మనీ ఇచ్చారో అతని వ్యక్తిని మీ మనసులోకి తీసుకొచ్చి అతను మీకు మనీ రిటర్న్ ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో అతనికి సుఖనో భవంతు అంటే వాళ్ళగా వడముడన్ అని దీవించండి. అలా దీవించడం వల్ల మీకు కావాల్సిన ఫలితం మీకు లభిస్తుంది, రిజల్ట్ మీరు చూడగలుగుతారు అని చెప్పారు. వద్ద నమ్మకం లేకపోయినా వాళ్ళు మహర్షి గారు చెప్పారు కాబట్టి దీక్షలు పొందారు కాబట్టి చేశారు. అలా ఒక 2 నెలలు ప్రాసెస్ జరిగిన తర్వాత అనుకోని సంఘటన మళ్ళీ అప్పు తీసుకున్న వ్యక్తి ఆ మనీని తీసుకొచ్చి ప్యాకెట్ కట్టి తీసుకొచ్చి ఇచ్చేసాట. ఈ రకంగా ప్రత్యక్షంగా జరిగింది కాబట్టి మహర్షి గారు దీన్ని తన ఉపన్యాసంలో మనకి తెలియజేశారు. అదే రకంగా ఒక తాంత్రికుడు ఉంటాడు, ఒక భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి సంతానం ఉంటుంది. ఆ సంతానం ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అనమాట. పోలియో రావడం ఏదో అట్లా జరిగి అనారోగ్యంతో ఉంటాడనమాట. అనేక రకాల ఆ కుర్రవాడిని బాగు చేయాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం అయిపోతాయి. అది ఇంక జరగదు. అటువంటి పరిస్థితుల్లో ఒక తాంత్రికుడు వాళ్ళని కలిసి మీ పిల్లవాడిని నేను బాగు చేస్తాను, నేను కొన్ని పూజలు చేస్తాను, కొన్ని మంత్రజపాలు చేస్తాను, ఒక 2,000 రూపీస్ ఇచ్చి చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి అతన్ని కూర్చోబెట్టి ఆ పిల్లవాడికి చేయవలసిన కార్యక్రమాలు అతని చేత చేయించారు. అతను మొదట్లో ఒక విగ్రహం కావాలి, ఆ విగ్రహానికి నేను పూజ చేస్తాను అని ఒక దేవుడి విగ్రహాన్ని అడిగాడు. సరే వాళ్ళు ఆ విగ్రహం సంపాదించి తెచ్చిచ్చారు. కొద్ది రోజులు విగ్రహానికి పూజ చేసిన తర్వాత ఈ విగ్రహానికి నగలు పెట్టాలి, అలంకారం చేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి నగలు ఏమైనా ఇవ్వమంటే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే పిల్లవాడి ఆరోగ్యం కంటే ఈ నగలేమీ అంత ప్రాముఖ్యం కాదు అని చెప్పి తనకున్న గోల్డ్ అంతా తీసిస్తుంది. అవన్నీ పెట్టి ఆ డైటీ అనబడే విగ్రహానికి అతని పూజలు కార్యక్రమాలు నిర్వర్తిస్తాడు. కొద్ది రోజులు నిర్వర్తించిన తర్వాత ఈ విగ్రహాన్ని నేను మా గృహానికి తీసుకెళ్ళి ఇంట్లో కొన్ని పూజలు చేసి అవి ఇట్లా మీ ఇంట్లో చేయకూడదు, అక్కడ చేసి ఆ ప్రసాదాన్ని ఆ ఫలితాన్ని తెచ్చి మీకు ఇస్తాను అని ఆ విగ్రహాన్ని నగల్ని తీసుకుని వెళ్తాడు. ఆ వెళ్ళిన వ్యక్తి ఇంక మళ్ళీ కనపడ్డు. నగలతో సహా ఆ విగ్రహంతో సహా అతను రాడు. అలాగే నెలలు సంవత్సరాలు కూడా అయిపోతాయి. ఈ పిల్లవాడి ఆరోగ్యం బాగుపడింది లేదు, నగలు కూడా పోయాయి. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అతను ఇచ్చిన అడ్రస్ కరెక్టే, కానీ ఆ వ్యక్తి అక్కడ ఉండడు. ఈ రకంగా నష్టపోయినటువంటి ఆ భార్యాభర్తలు మహర్షి గారిని చేరి మహర్షి గారిని వాళ్ళ సమస్య తెలియజేస్తే ఆయన వాళ్ళకి ఇనిషియేషన్స్ ఇచ్చి ధ్యానం చేయమంటారు, దీవెనలు ఇవ్వమంటారు, ఆ వ్యక్తికి ఇవ్వమంటారు. వాళ్ళు ధ్యానం చేశారు. అలా 2-3 నెలలు ధ్యానం చేసిన తర్వాత ఒక చలికాలం తెల్లవారుజామున అతను ఆ నగల మూట తీసుకుని ఆ వ్యక్తి వస్తే తలుపు తడతాడు. చలికాలము తెల్లవారుజామున దొంగలు ఎవరో అనుకుని వీళ్ళు మొదట్లో తలుపు తీయరు. ఎవరిని అడిగితే నేను వాళ్ళ వ్యక్తిని జవాబు వచ్చిన తర్వాత తలుపు తీస్తే చాలా సైలెంట్గా ఆ గోల్డ్ మూటని వాళ్ళకి అందించి అతను ఏమి మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. ఈ దీవెనలు ఈ రకంగా దూరంగా ఉన్న వ్యక్తికి కూడా వాళ్ళ మనసు మారేటట్టు, వాళ్ళలో నెగటివ్ ఫీలింగ్ పోయేటట్టు కూడా పనిచేస్తాయి అన్నమాట. అది కూడా ప్రత్యక్షంగా జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు ఉంటారు. అది కూడా మహర్షి గారి ఉపన్యాసంలో భాగంగానే చెప్పారు. భార్యాభర్తల మధ్య ఏవో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చి అతను
ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ముగ్గురు పిల్లలు వాళ్ళకి. ఆ పిల్లల్ని పెట్టుకుని ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఇల్లు జరగడానికి కావాల్సినాక తన ఉద్యోగంలో తను సంపాదించిన జీతాన్ని తీసుకొచ్చి ఆ కుమారుడి చేత ఇంట్లో పంపించేసి అతను వెళ్ళిపోతాడు. భోజనం బయట చేసి బయట ఎక్కడో ఉంటూ ఉంటాడు. వాళ్ళు అలా విడిపోతారనమాట. అలా విడిపోయిన తర్వాత అతను మహర్షి గారి ఉపన్యాసాలు విని వేదాధ్యయనం ద్వారా ఆయన చేస్తున్న ఉపన్యాసాలు ఎన్నో ఉన్నాయి. ఇంటర్నేషనల్గా విదేశాలకు వెళ్ళి కూడా ఇచ్చారు ఆయన. ఆ ఉపన్యాసాలు తను విని మహర్షి గారి సన్నిధానానికి వచ్చి తన సమస్యని చెప్తాడు. ఈ సమస్యని విన్న మహర్షి గారు అతను ఇచ్చింది కూడా ఇనిషియేషన్ ఇస్తాడు. ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానానంతరం నీ భార్యని దీవించమని చెప్తారు. ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సుఖినో భవంతు అన్న దీవెన తెలుగు వాళ్ళైతే, తమిళ భాషలో వాయుగా వడముడు అన్న దీవెన ఇవ్వాలి. అట్లా అతను కూడా అంత ఇష్టంగా నమ్మకంగా మొదలుపెట్టాడు. మొదట్లో నానికి కూడా తిరగదు దీవెన ఇవ్వడానికి. ఎందుకంటే ఆ వ్యక్తి మీద నెగటివ్ ఫీలింగ్ ఉంది కాబట్టి, వ్యతిరేక భావన ఉంది కాబట్టి అలా చేయలేడు. శత్రువుకి తొందరగా దీవెన ఇవ్వమంటే ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన పనే. కానీ మహర్షి గారు చెప్పారు కాబట్టి ఆయన మీద గురుతుల్యమైన నమ్మకంతో మొదలుపెట్టి చేశాడు. చేసిన తర్వాత ఆమె కూడా మనం ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో చెప్పినట్టే ఆమె మనస్తత్వం కూడా మారింది. కొంచెం టైం తీసుకుంది, అయితే మారింది. ఇంకా కలిసి ఉందాము, ఇట్లా వద్దు అని ఆమె అడగడం, అతను ఒప్పుకుని ఇంటికి వెళ్ళడం, భార్యాభర్తలు కలిసి ఉండడం అన్నది జరిగింది. ఆ జరగడం అన్నది ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణలో జరిగినట్టే సహజంగానే జరిగింది. కానీ ఈయన స్వామీజీ మన మహర్షి గారి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు అతను అటెండ్ అవుతాడు. వాటికి అటెండ్ అయ్యి మధ్యలో లేచి ఒక్కొక్కళ్ళ అనుభవాలు చెప్పమని అడుగుతారు స్వామీజీ, ఫీడ్బ్యాక్ లాగా అడిగిన అందరూ చెప్తుంటే ఇతను లేచి నా అనుభవం చెప్తానని చెప్పి ఏం చెప్తాడంటే, మీరు చెప్పినట్టుగా నేను దీవెనలు ఇచ్చాను, ధ్యానం చేశాను, చేస్తూనే ఉన్నాను. నా భార్యని భార్య స్థానంలో పెట్టి లైఫ్ పార్ట్నర్ స్థానంలో దీవెనలు ఇచ్చాను. అంతేకాకుండా నాకు ఆఫీసులో నా పై అధికారులు ఎవరు లేరు. మీరేమో నీ ఉద్యోగం చేసేటప్పుడు నీ పై అధికారికి కింద అధికారికి కూడా దీవెనలు ఇవ్వమని చెప్పారు. ఆ పై అధికారి స్థానంలో నా భార్యను ఊహించి నేను ఆమెకు దీవెన ఇచ్చాను. తర్వాత నాకు శత్రువులు కూడా ఎవరు లేరు, ఎనిమీస్ ఎవరు లేరు. ఆమె ఒక్కతే ప్రవర్తన విషయంలో కొంచెం నచ్చలేదు. అందుకని ఆమెను కూడా నేను శత్రువు స్థానంలో కూడా పెట్టి దీవెనలు ఇచ్చాను. ఇలా మెడిటేషన్ తర్వాత నేను ఇచ్చే దీవెనలో 3 స్థానాల్లో ఆవిడ శత్రువుల స్థానంలో తీసుకుంది, అధికారుల స్థానంలో తీసుకుంది, భార్య స్థానంలో తీసుకుంది. ఆమెలో త్వరగా మార్పు వచ్చింది. నా మనసు కూడా మారింది. దీవెన నల్ల ఏం చేస్తుంది, ఆమె మారాలి అని ఇతను పంపినప్పుడు ఆ వల్ల ఇందాక చెప్పుకున్నట్టు రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ దైవస్థితితో ఢీకొంటుంది. ఆ వ్యక్తిలో దైవస్థితి ఉంటుంది కదా, ప్రతి వ్యక్తిలోనూ దైవస్థితి ఉంది. దానికి ఢీకొని వదమపడే శక్తి ఉంది కాబట్టి ఆ దైవస్థితికి ఢీకొన్నప్పుడు అది పరావర్తనం చెంది మళ్ళీ తిరిగి ఇతనిలో ప్రవేశించింది. ఇతనిలో ప్రవేశించడం వల్ల ఇతనిలో కూడా అదే మార్పు వచ్చింది. ఆమెలో ఒక్కతే లోపం కాదు కదా, ఆమె ప్రవర్తన ఇతనికి నచ్చినప్పుడు ఇతని ప్రవర్తన ఆమెకి నచ్చలేదు. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. కాబట్టి ఆమె ప్రవర్తన మారాలి, మేము కలిసి ఉండాలి అని ఇతను దీవెన ఇచ్చినప్పుడు అదే భావన తిరిగి ఇతనిలో కూడా ప్రవేశించి ఇతని ప్రవర్తన మారి ఇతని మనసు కూడా మారింది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంసారం చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా ఆనందంగా దీవించారు. ఇలాంటి ఉదాహరణలు కూడా కొన్ని ఆయన మనకు తెలియజేశారు. దీవెనల చివరిలో ఇదే ఉపన్యాసంలో పీస్ అండ్ హార్మోనీని గురించి కూడా స్వామీజీ చెప్పారు. అది కూడా తెలుసుకుని క్లాస్ ముగించేద్దాం. హార్మనీ అంటే సామరస్యము. సమాజంతో సామరస్యంగా ఉండాలి, మనతో మనమే సామరస్యంగా ఉండాలి, సెల్ఫ్తో, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఉండాలి, చుట్టూ ఉన్న పరిస్థితులతో సామరస్యంగా ఉండాలి. అప్పుడే జీవితం ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఈ సామరస్యం రావాలి అంటే, హార్మనీ మెయింటైన్ చేసుకోవాలి అంటే, హార్మనీ, పీస్ అండ్ బ్లెస్సింగ్స్ అన్నదే ఈరోజు చాప్టర్. హార్మనీ అంటే సామరస్యం. నువ్వు చేయవలసినవి 3 కార్యక్రమాలు ఉన్నాయని చెప్తారు వేదాంతి మహర్షి గారు. అందులో మొదటిది టాలరెన్స్. టాలరెన్స్ అంటే సహనంగా ఉండాలన్నమాట. జీవితంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, ఎదుటి వ్యక్తి మన ఇబ్బంది పెట్టినా, భార్య వలన భర్త కానీ, కొడుకు వల్ల తండ్రి కానీ, తల్లిదండ్రుల వల్ల బిడ్డలు కానీ,
అత్తమామల వల్ల కోడళ్ళు కానీ ఈ రకంగా ఇబ్బందులు అవి వస్తే కొద్దిపాటి సహనాన్ని ఏర్పరచుకోమని చెప్తారు. దాన్ని టాలరెన్స్ అన్నారు. తర్వాత అడ్జస్ట్మెంట్ అంటే సర్దుకుపోవడం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా, ఎదుటి వాళ్ళు మనని కష్టపెడుతున్నా ఇబ్బంది పెడుతున్నా కూడా, పిల్లలు ఇబ్బంది పెడతారు కొన్ని సంసారాల్లో. కొంతమంది సంసారాల్లో అత్తగారికి కోడలికి మధ్య సామరస్యం లేక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సంసారాల్లో తల్లిదండ్రుల వల్లే పిల్లలు ఇబ్బంది పెడతారు. కొన్ని సంసారాల్లో పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారు. ఏ ఇబ్బందులు పడ్డా స్నేహితుల వల్ల కానీ కూడా కొద్దిపాటి అడ్జస్ట్మెంట్ ఉండాలి. సర్దుకుపోవాలి. దీన్ని అలవరుచుకోవాలి. సర్దుకుపోతూ ఉంటే ఆ కష్టం మన ఎక్కువ బాధ పెట్టదు. సరేలే, జరుగుతుంది, జరగని కర్మఫలాలు ఇలా ఉండి అనుభవిస్తున్నాము, కర్మఫలాల ప్రకారం అనుభవించక తప్పదు ఇబ్బందుల్ని, ఈ కష్టాలని అని అనుకుంటూ సర్దుకుపోవడం అన్నది అడ్జస్ట్మెంట్ అన్నమాట. మూడోది సాక్రిఫైస్. చిన్నపాటి త్యాగ లక్షణాలు కూడా ఉండాలి. త్యాగము అంటే మనం ఇంకా మనకున్న ధనాన్ని, వస్తువుల్ని, ఇంట్లో ఉన్న వాటిని అన్నింటినీ కూడా త్యాగం చేసి బికార్లు అయిపోయేంత పెద్ద పెద్ద త్యాగాలు ఏమి అక్కర్లేదు. తను ఉద్ధరించుకుంటూ త్యాగం చేయాలి. ఈ త్యాగం చేసేటప్పుడు చిన్న ఉదాహరణలే చెప్పుకుందాము, పెద్దగా ఏమి కాదు అది. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఏదో పండగ సందర్భంగా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళకి 2 డ్రెస్సులు తెచ్చిస్తారు వేసుకోమని. 2 డ్రెస్సులు మీకు నచ్చింది తీసుకోమన్నప్పుడు వాళ్ళకి ఇద్దరికి కూడా ఒకటే నచ్చుతుంది, ఆ రెండోదేమో అంత నచ్చదు. అప్పుడు ఎట్లా ఉండాలంటే, ఈ వాళ్ళల్లో కనీసం ఒకళ్ళైనా కూడా పర్వాలేదులే, ఆ పిల్ల నాకంటే చిన్నది, అది సంతోషంగా ఉంటే నాకు బాగానే ఉంటుంది, నేనే కొంచెం రెండవ నచ్చంది తీసుకుంటాను, ఇది దానికి వదిలేస్తాను అని సర్దుకుపోవడం అన్నమాట. దాన్ని చిన్నపాటి త్యాగం కింద తీసుకుంటాం. అలాంటి త్యాగాలు జీవితంలో తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ఇటువంటి లైట్ చిన్నపాటి సాక్రిఫైస్ లక్షణాలు ఉండాలి. ఏదైనా తల్లి వాళ్ళకి అది కావాలి అని కోరుకున్నప్పుడు, అది తనకి ఎంతో ఇష్టమైన వస్తువు అయినా కూడా నెమ్మదిగా దాన్ని త్యాగం చేసి ఇవ్వడం అన్నది కొంచెం అలవరుచుకుంటే బాగుంటుందన్నమాట. అది కాబట్టి ఈ టాలరెన్సు, అడ్జస్ట్మెంటు, సాక్రిఫైస్, సహనము, సర్దుకుపోవడము, త్యాగము, ఈ మూడింటిని ఆచరిస్తే సమాజంతో, నీకు సంసారంతో, పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో సామరస్యం ఏర్పడుతుంది. సామరస్యం వల్ల మనసుకి శాంతి ఏర్పడుతుంది. శాంతి వల్ల బ్లిస్ కలుగుతుంది, ఆనందం, ఈ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఇంతకంటే మానవ జీవితంలో ఈ శాంతి, బ్లిస్, ఆనందము, సాటిస్ఫాక్షన్ కంటే ఒక మనిషి కోరుకునేవేవి కూడా ఉండవు. అట్లాగే ఈ డూస్ అన్నవి చేయవలసినవి చెప్పారు, అట్లాగే వదిలేయవలసినవి కూడా చెప్తారు. వదిలేయవలసినవి అంటే అవాయిడ్ చేయవలసినవి ఏంటంటే కామెంట్ చేయడం, కమాండ్ చేయడం, డిమాండ్ చేయడం. కామెంట్ చేయడం అంటే ఒక వ్యక్తిని, అతని వ్యక్తి ప్రజెన్స్లో మంచిగా మర్యాదగానే ఉంటాము, అతను మన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని వెనకాల అతను అట్లాంటివాడు, ఇట్లాంటివాడు, సరిగ్గా ప్రవర్తించలేదు, సరిగ్గా మాట్లాడు, పిల్లల్ని సరిగ్గా పెంచలేదు, అట్లా ఏదో కొన్ని తప్పులు చేస్తాడు, అతిగా మాట్లాడతాడు, ఇట్లాగా అతన్ని విమర్శించడం అన్నమాట. కామెంట్ చేయడం, అతని గురించి మాట్లాడడం. ఇంట్లో ఉన్న వ్యక్తులతోనూ, స్నేహితులతోనూ, భార్యతోనూ, పిల్లలతోనూ అతని గురించి ఒకలాగా కామెంట్ చేస్తూ ఉంటారనమాట. అది అంత మంచిది కాదు. దానివల్ల నెగటివ్ ఇంప్రెషన్స్ అతనిలో ఏర్పడతాయి, అతని గురించి చెడుగా మాట్లాడబట్టి నీలో కూడా ఏర్పడతాయి. కాబట్టి అట్లా కామెంట్ చేయడం అన్నది మానేయమని చెప్తారు. ఇంకోటి కమాండ్ చేయొద్దంటారు. ఏదైనా కమాండ్ చేయడం అంటే వాళ్ళని బలవంతాన్ని నా పని చేయమని అడగడం. చేయడం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సంతానాన్ని కానీ భార్యను కానీ నువ్వు ఈ రకంగా ప్రవర్తించవలసిందే, ఈ రకంగా చేయవలసిందే. ఏదైనా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్లో నేను చేరతానని కుమారుడు అన్నాడు అనుకోండి, అదేం వద్దు, ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది, నువ్వు సైంటిఫిక్గా మెడికల్ సైడ్ రా, నువ్వు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అతన్ని బలవంతాన్న కమాండ్ చేసి నీకు ఇష్టమైన పనులు అతని చేత చేయించుకోవడం అన్నది కమాండ్ అన్నమాట. దానివల్ల కూడా ఆ కమాండ్ అన్నది అది అట్లా బలవంతాన్ని ఆ పని చేస్తుంటే ఆ చేస్తున్న వ్యక్తి కూడా నెగటివ్గా ఫీల్ అవుతాడు, బాధతో ఫీల్ అవుతాడు, ఇష్టం లేకపోయినా చేస్తాడు. అటువంటప్పుడు అతన్ని అట్లా కమాండ్ చేయడం వల్ల ఆ అతనిలోనూ ఒక నెగటివ్ వ్యతిరేక ఇంప్రింట్స్ ఏర్పడుతున్నాయి. అతన్ని కమాండ్ చేస్తూ ఉండడం వల్ల నీతో కూడా ఏర్పడుతున్నాయి, నీలో కూడా.
ఇది సామరస్యంగా నెమ్మదిగా ప్రేమగా కాంప్రమైజ్ అవ్వాలి ఇద్దరు కూడా ఒక గ్రూప్కి సెలెక్ట్ అయ్యి కాంప్రమైజ్ అవ్వాలి. అలా కమాండ్ని మానించాలి. డిమాండ్ అంటారు. డిమాండ్ అంటే ఇది కూడా అంతే. నువ్వు ఈ పని చేసి తీరాలి అని డిమాండ్ చేయడం అనమాట. ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళ చేత పని చేయించుకోవాలంటే సామరస్యంగా చేయించుకోవాలి. అంతేగాని డిమాండ్ చేసి నువ్వు చేస్తావా అని బలవంతాన పని ఈవెన్ పని వాళ్ళ చేత కూడా చేయించుకోకూడదు. అట్లాగే ఆఫీసులో మన కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా డిమాండ్ చేసి వర్క్ చేయించుకోవడం అన్నది, డిమాండ్ చేసి బలవంతం చేసి చేయించడం అన్నది కమాండ్ లాంటిది. డిమాండ్ కూడా అలా చేయడం అన్నది కూడా అంత మంచిది కాదు. దానివల్ల కూడా మీ మానసికమైన శాంతిని మీరు పోగొట్టుకుంటారు. వాళ్ళని అంత డిమాండ్ చేయడం వల్ల మీరు డిమాండ్ చేయడంలో ఉద్రేకం వస్తుంది, ఎమోషన్ వస్తుంది. ఆ ఎమోషన్ వల్ల మన మైండ్ వేవ్స్ మళ్ళీ బీటాకి వెళ్ళిపోతాయి. ఒక్కసారి బీటా నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళిపోతాయి. ఈ కమాండ్ చేయడం వల్ల, డిమాండ్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే మైండ్ వేవ్స్ ఎక్కువైపోయి అలజడి, విశ్రాంతి లేకపోవడం, ఆవేశము, ఉద్రేకము, వీటి వల్ల బీపీ రైజ్ అవ్వడం, షుగర్ కంప్లైంట్ రైజ్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఈ కమాండ్, డిమాండ్, కామెంట్, ఈ మూడు కూడా ఆపాలన్నమాట. వాళ్ళని గురించి కామెంట్ చేయడం అంత మంచిది కాదు. వాళ్ళ యాక్షన్స్లో పలానా పని నాకు చేయాలి అని కమాండ్ చేయడం ఇష్టం లేదు, డిమాండ్ చేయడం ఇష్టం లేదు. వచ్చి తీరాలి, నువ్వు సంపాదించకపోయినా నాకు సైకిల్ కొనిపెట్టాలి అని కుమారుడు పట్టుబట్టాడు అనుకోండి, అతనికి సంపాదన సరిగ్గా ఉండదు, వచ్చిన జీతం సరిగ్గా ఉండదు. నేనేదో ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత చూస్తానులే అన్న వాడు వినడు. వాడు అట్లా డిమాండ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ డిమాండ్ చేసినటువంటి ఆ వ్యక్తిలో కూడా నెగిటివ్ ఇంప్రింట్ ఏర్పడుతుంది. అతని కోరికను నేను ఫిల్ చేయలేకపోతున్నానని బాధపడి పేరెంట్లు కూడా నెగిటివ్ ఇంప్రింట్ ఏర్పడుతుంది బాధ వల్ల. అడుగుతున్న వాళ్ళల్లో కూడా బలవంతాన్ని నువ్వు చేసి తీరాలి అంటే మరి అడగబడుతున్న వాళ్ళకి కూడా నెగిటివ్ ఇంప్రింట్లు ఏర్పడతాయి. బాధ వల్ల, కోపం వల్ల, దిగులు వల్ల, చేయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ వల్ల. కాబట్టి ఈ మూడుని వదులుకోమంటారు. ఈ మూడు వదులుకుని పైన చెప్పిన మూడు చేయాలి, మూడు వదులుకోవాలి. దీనివల్ల మనకు హార్మనీ వస్తుంది. సమాజంతో కానీ, సంతానంతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ సామరస్యం ఏర్పడుతుంది. సామరస్యం ఏర్పడగానే ఒకలాంటి సంతృప్తి ఏర్పడుతుంది జీవితంలో. సాటిస్ఫాక్షన్ వల్ల ఏమవుతుంది? ప్రశాంతత లభిస్తుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. సంతృప్తి వల్ల ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతత లీడ్స్ టు బ్లిస్, ఒకలాంటి బ్లిస్ అన్నమాట. చక్కగా మంచి దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి, ధ్యానాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి మనసు స్థిమితము ఏర్పడి ఆ బ్లిస్ వస్తుంది, దైవకృప కలుగుతుంది. బ్లిస్ వల్ల ఆనందం కలుగుతుంది. ఆనందం అంటే బ్లిస్ అన్నమాట. పీస్ అంటే ఒకలాంటి శాంతి. అంతకంటే ఈ ప్రపంచంలో వ్యక్తి ఏమీ ఎక్కువ కోరుకోడు. ఈ సాటిస్ఫాక్షన్, పీసు, బ్లిస్ వల్ల ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటు ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోనూ, ప్రతి జీవితంలోనూ, ప్రతి అవకాశంలోనూ కూడా లభించవలసింది ఏంటంటే సాటిస్ఫాక్షన్, పీస్ అండ్ బ్లిస్. సంతృప్తి, సంతోషము, ఆనందము. ఈ మూడు కలిగితే జీవితం ఫుల్ఫిల్ అయిపోయినట్టే. సుఖినో భవంతు. ఈరోజు క్లాస్లో మహర్షి గారి చేత చెప్పబడిన హార్మనీ, పీస్ అండ్ బ్లెస్సింగ్స్ మీద మాట్లాడుకున్నాము. సుఖినో భవంతు.